నా పేరు గుడుపల్ రవి. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ సందర్భంగా ఇక నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 242 కులాలు ఉన్నాయి. ఇప్పటికీ 22 కులాలు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టినాయి. ఇంకా 220 కులాలు అడుగుపెట్టలేదు. సామాజిక న్యాయం అంటే ఈ 242 కులాలు అసెంబ్లీలో అడుగుపెట్టడమే అసలైనటువంటి సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయం కోసమే పూనుకొని ఏర్పాటు చేసినటువంటి సభ సంకల్ప సభ. ఇది దానికి పునాది కావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే పెట్టినటువంటి సభ. ఈ సభ టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు పెట్టడం అనేటటువంటిది చాలా గొప్ప కార్యం. ఇది సమస్త సమాజానికి న్యాయం చేసేటటువంటి ఒక సంకల్పం. ఈ సంకల్పం అనేటటువంటిది ప్రజలందరిలోకి రావడం కోసం, అన్ని కులాలలోకి రావడం కోసం, అన్ని కులాలను ఈ న్యాయం కోసం పోరాటం చేసేటటువంటి మమేకం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ. ముందు అన్ని కులాలకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడుగు పెట్టేటటువంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే అది న్యాయమైనటువంటి విధానం. అది రాకుండానే ఈ సమాజంలో ఇంకొక దాన్ని మనం కోరుకోలేము. ప్రధానమైనటువంటిది అన్ని రంగాల్లో 1300 రంగాలు ఉంటే 1300 రంగాల్లో ప్రధానమైనటువంటి రంగం రాజకీయ రంగం. రాజకీయ రంగంలో అన్ని కులాలకు అవకాశం లేకుండా మిగతా ఏ రంగంలో కూడా అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మేము కామ్రేడ్ మారోజు వీరన్న తెలంగాణతో పాటు సామాజిక న్యాయం జరగాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మా తండాలో మా రాజ్యం, మావాడలో మా రాజ్యం, ప్రతి కులానికి కుల నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా తండాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మావాడలో మా రాజ్యం 300 జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఉడక ఒక గ్రామ పంచాయతీగా ప్రకటించాలి. 50,000 నుంచి 1,00,000 జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఉడక ఒక నియోజకవర్గంగా ప్రకటించాలి. 1,00,000 నుంచి 2,00,000 జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఉడక ఒక ఎంపీ నియోజకవర్గంగా ప్రకటించాలి అనేటటువంటి ఉద్దేశంతోన ఈ పోరాటం సాగుతా ఉన్నది. కాబట్టి అన్ని కులాలకు 50% ఉన్నటువంటి బీసీలకు 50% దక్కాలి రిజర్వేషన్. అదేవిధంగా 50% ఉన్నటువంటి మహిళలకు 50% రిజర్వేషన్ దక్కాలి. అన్ని కులాలకు దక్కాలి, అన్ని వర్గాలకు దక్కాలి. సమస్త జాతులు ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతులకు న్యాయం దక్కడమే నిజమైనటువంటి న్యాయం. ఆ న్యాయం కోసమే ఈ సభ ద్వారా ఈ సమాజానికి తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి ఈ సామాజిక న్యాయ పోరాటంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు, దేశంలో ఉండే ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి, ఈ పోరాటంలో అందరూ ముందుండాలని చెప్పి దళిత బహుజన రాజ్యాధికార సమాఖ్య సిపిఎస్ఐ పార్టీ తరపున మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను, తెలియజేస్తుంటాయి.